భీమామర్జాన్ అనే సంఘం తెలుసు కదండి, మనం గురు చరిత్రలో పారాయణం చేశాం కదా. భీమా నది అంటే కృష్ణా నది యొక్క ఉపనది అవుతుంది. అమరజా నది ఎలా ఏర్పడిందో మనము గురు చరిత్రలో పారాయణం చేసుకుందాం. దేవతలకి రాక్షసులకి సాగర మదనం అప్పుడు జరిగినటువంటి ఒక ఘర్షణలో అమృత భాండాగారం నుంచి కిందకి జారిపడినటువంటి అమృత బిందువులు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఏర్పడినటువంటి నదే అమరజా నది. అమరజా నదిలో స్నానం చేస్తే అమరత్వం వస్తుంది అనేటువంటిది ఒక ప్రతీతి. కావున ఈ భీమా అమరజా నది ఇటు పక్క నుంచి ఒక నది, ఆ పక్క నుంచి ఒక నది, రెండు సంగమం. చూడండి, రెండు నదులు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ నదులు కలవడానికి కొంచెం దగ్గరలో నరసింహ తీర్థం ఉంటుంది. ఇప్పుడు ఈ పక్కన షట్కుల తీర్థం, అక్కడ రెండు తీర్థాలు ఉన్నాయి ఈ క్షేత్రంలో. అంటే ఇక్కడ సంగమం దగ్గర రెండు తీర్థాలు ఉన్నాయి, ఒకటి నరసింహ తీర్థం, రెండు షట్కుల తీర్థం. అయితే నృసింహ సరస్వతి స్వామి వారు ప్రతిరోజు ఆయన అనుష్ఠానం చేసుకోవడానికి ఇదే సంగమానికి వచ్చేవారండి. అక్కడ కూర్చునేవారు ఆ చెట్టు దగ్గర. అయితే ఈ చెట్టు ఎలా ఏర్పడింది అనేది మనం తర్వాత మీకు తెలియజేస్తాను. అయితే సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది పైన. మనము ఈ రెండు తీర్థాలలో స్నానం చేయాలి, ఒక చోట కాదు. అక్కడ స్నానం చేసి వచ్చి మళ్ళీ ఇక్కడ స్నానం చేసి ఆ తర్వాత ఈ ఔదంబర వృక్షానికి ప్రదక్షిణ చేసి ఆ తర్వాత సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది, ఆయన్ని దర్శనం చేసుకుని అలా వెళ్తేనే ఈ యాత్ర ఇక్కడ పూర్తయినట్టు. అయితే ఈ ఔదంబర వృక్షం ఎలా ఏర్పడిందంటే, ఒక రోజున ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు స్వామి దగ్గరికి వస్తారండి, నరహరి శర్మ. అయితే ఆయనకి కుష్టి వ్యాధి ఉందని ఊర్లో వాళ్ళందరూ, అంటే గాణగాపూర్, మనం ఇందాక మన రూమ్స్ అవన్నీ ఉన్నాయి కదండి, అది గాణగాపూర్ ఊరు. అక్కడి నుంచి స్వామి రోజు ఇక్కడికి వచ్చేవారు అనమాట 3 పూట్ల. అయితే ఆ ఊర్లో వాళ్ళు ఎవ్వరు కూడా, అంటే ఆయన జాబ్ చేసుకోవడానికి ఒక పని కానీ లేదంటే భిక్షాటన చేసుకోవడానికి భిక్ష కూడా వెయ్యలేనటువంటి పరిస్థితి ఉండేది ఎవరికి, నరహరి శర్మకి. అప్పుడు ఆయన ఎవరూ లేనప్పుడు నరహరి శర్మ శ్రీగురుడి దగ్గరికి వచ్చారనమాట. శ్రీగురుడి దగ్గరికి వచ్చి ఆయన వేడుకోగానే శ్రీగురుడు ఆయనకి ఎండిపోయిన ఒక ఔదంబర వృక్షం యొక్క కట్టిచ్చారనమాట. 7 సంవత్సరాల క్రితం ఎండిపోయినటువంటి ఔదంబర వృక్షం యొక్క కట్టె ఒక చిన్న ముక్క ఇచ్చి దీన్ని సంగమం దగ్గర మట్టిలో పాతు రోజు 3 పూట్ల స్నానం చేసి 3 పూట్ల సంగమంలో స్నానం చేసి నీళ్లు తెచ్చిపోసి ప్రదక్షిణం చేస్తూ ఉండు. ఎప్పుడైతే ఈ కట్టె చిగురిస్తుందో అప్పుడు నీ కుష్టి వ్యాధి పోతుంది అని స్వామి చెప్పారనమాట. సో ఆ విధంగా నరహరి శర్మ నిరంతరము ప్రదక్షిణ చేసి ఈ సంగమంలో స్నానం చేసి అందరూ చూస్తూ ఉండగానే అందరి కళ్ళ ముందే స్వామి ఆ ఎండిపోయిన కట్ట చిగురించి పెద్ద చెట్టుగా మారుతుంది స్వామి. అదే మీరు ఇప్పుడు ప్రదక్షిణం చేసేటువంటి ఆ ఔదంబర వృక్షం. అయితే ఇప్పుడు మన దగ్గర ఈ పాదుకలు ఉన్నాయి చూడండి స్వామి, ఈ పాదుకలు ఉన్నాయి కదా మన దగ్గర. ఇవి కూడా నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు, 8th క్లాస్ స్టడీ చదువుతున్నప్పుడు గాణగాపూర్కి మీలాంటి భక్తులందరితో వస్తే ఆ రోజున ఇంత డెవలప్మెంట్ ఈ షెడ్ ఇవేమి లేవండి. ఇప్పుడు ఆ పక్కన ఎలా ఉంది చెట్లతో, అలా ఉండేది ఇక్కడ కూడా. ఈ మెట్లు కూడా లేవు. ఈ మధ్య కాలంలో 5-6 సంవత్సరాల నుంచి, ఒక 10 సంవత్సరాల నుంచి ఇదంతా డెవలప్మెంట్. లేని సమయంలో పూర్తి వర్షం వచ్చింది ఆ రోజున. ఆ చెట్టు యొక్క కొమ్మ ఒకటి విరిగి పడిపోయింది. ప్రదక్షిణం చేయడానికి ఇప్పుడు చాలా నీట్గా చేశారు కదా, అప్పుడు బురద కింద ఉండేది అనమాట. మనం కాలు పెడితే ఇక్కడ వరకు బురద నిండిపోయి అలాంటి పరిస్థితి ఉండేది. అలాంటి సమయంలో ఆ కొమ్మ ఎప్పుడైతే ఇరిగి పడిందో ఆ కొమ్మని, అంటే అది తీస్తేనే ప్రదక్షిణం చేయడానికి వీలవుతుంది స్వామి. సో ఆ కొమ్మని కట్ చేసి మేము ప్రదక్షిణం చేయడానికి వీలుగా చేస్తామని ఆ టెంపుల్ వాళ్ళని పర్మిషన్ అడిగాం. ఇక్కడే సంగమేశ్వర స్వామి ఆలయం టెంపుల్ ఉంటుంది, వాళ్ళని పర్మిషన్ అడిగితే వాళ్ళు ఓకే అన్నారు. సో ఆ కొమ్మ కట్ చేసి మేము ప్రదక్షిణం చేయడానికి వీలుగా అంతా చేసుకున్నాం. అది ఏదైతే కొమ్మ విరిగిందో ఆ కొమ్మ నుంచి మనం తీసుకువెళ్ళి జాగ్రత్తగా దాంతో చేసినటువంటి పాదుకలే ఇప్పుడు
మీ ముందున్నాయి ఈ స్వామి పాదుకలు. కాబట్టి అంటే ఇది అందరికీ దక్కదండి. మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామంటే బ్యాక్ బోన్ ఇక్కడి నుంచి ఈ పాదుకల నుంచే ఉంది. కాబట్టి స్వామి యొక్క ఆశీర్వచనంతో ఎదిగినటువంటి ఔదుంబర వృక్షం యొక్క కొమ్మ నుంచి తయారు చేసినటువంటి పాదుకలు ఇవి. అది ఆ తర్వాత ఇప్పుడు మీరు ఆ కొమ్మ పైన చెయ్యి వేయాలన్నా కూడా వేయలేరు. మనం ఇప్పుడు మీరు ప్రదక్షిణం చేయడానికి చూస్తున్నారు కదా స్వామి, అట్లీస్ట్ మనం ముట్టుకోవడానికి కూడా ఇప్పుడు లేదు, ఫుల్గా క్లోజ్ చేశారు. అంతకుముందు ముట్టుకొని దీపాలు వెలిగించడానికి అది కొంచెం తాకడానికి ఉండేది, పసుపది రాయడం గంధం రాయడం అలా ఉండేది. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. అంతటి అంటే ఇది అందరికీ వినిపించడం స్వామికి ఇష్టం లేదు. అందుకోసమే స్వామి మైక్ కట్ చేస్తున్నారు చూడండి. నిజం, ఇది నిజం. ఎందుకంటే అది అందరికీ అందకూడదు, కొంతమందికే సత్యం, కొంతమందికి మాత్రమే అందుతుంది ఏదైనా సరే. సో నరహరి శర్మ ఆయన కుష్టి వ్యాధిని తొలగించుకోవడానికి స్వామి ఆశీర్వచనంతో వచ్చినటువంటి వృక్షం, అప్పుడు పడినటువంటి కొమ్మతో చేసినటువంటి పాదుకలు ఇవి. ఎవరికి దక్కండి, పెద్ద మహా పీఠాధిపతులే ఆ కొమ్మ నుంచి ఇప్పుడు పట్టుకోలేరు. అలాంటిది మనకు దక్కింది. అందుకోసం మనం అందరూ ఇంత పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము, ఇంకా భవిష్యత్తులో కూడా చేయబోతున్నాం. బ్యాక్ బోన్ ఇదనమాట. ఈ పాదుకలేమో అంటే ఇప్పుడు మీరు ఈ పాదుకలను స్నానం అందరూ చేసేసారు కదా, కొంతమంది చేసేసారు. మార్నింగ్ స్నానం కాదండి, ఒక నిమిషం స్వామి, ఇక్కడ నదిలో కొంతమంది స్నానం చేసేసారు కదా స్వామి. ఇప్పుడు మనం పాదుకలతో స్నానం చేద్దాం అందరం కూడా. అందుకోసమే ఇంత హడావిడి. లేకపోతే మీరు వెళ్ళండి ఆటోలో స్నానం చేసి వచ్చేయండి అని చెప్పచ్చు. ఇక్కడ మీకు అదృష్టం ఏంటంటే ఈ పాదుకలతో ప్రతి ఒక్కరూ స్నానం చేసేటువంటి అవకాశం. అందుకోసం ఒక అరగంట ఇక్కడ సమయం వెయిట్ చేస్తాం మనం. ఆటోలన్నీ మాట్లాడుకున్నది అందుకనే, ఊరికనే 100 రూపాయలు ఇవ్వం కదా ఆయనకి. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచిగా పాదుకలు తలపైన పెట్టుకుని ఒకసారి మునిగి పక్క వాళ్ళకి అవకాశం ఇవ్వండి. ఇది ఒక క్రమశిక్షణలో చెయ్యాలి. ఓకేనా స్వామి? లైన్లో రావాలి. ఎందుకంటే మనం నది దగ్గర ఉన్నాం, జాగ్రత్త కూడా వహించాలి. మనం పుణ్యం రావడం ఎంత ఇంపార్టెంటో మనం జాగ్రత్తగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి మీ ఐడి కార్డ్స్ తీసేసి స్నానం చేయండి, ఐడి కార్డ్స్ పాడైపోతాయి. ఓకేనా స్వామి?